హాయ్, వెల్కమ్ టు సినిమా మనిషి. ఓటీటీ వచ్చిన తర్వాత థ్రిల్లర్ జానర్లకి మంచి క్రేజ్ వచ్చింది. థ్రిల్లర్ సినిమాలైనా వెబ్ సిరీస్లైనా ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వేరే లాంగ్వేజ్లో తీసిన సిరీస్లను ఓటీటీలో తెలుగులో డబ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగులో డైరెక్ట్ సిరీస్లు తగ్గిపోయిన టైంలో తెలుగులో తీసిన డైరెక్ట్ డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి. వికటకవి పేరు పెట్టడంలోనే ఈ సిరీస్ డిఫరెంట్ జానర్ అని అర్థమవుతుంది. తెలుగులో డిటెక్టివ్ జానర్లు కొత్త ఏం కాదు. మొన్న వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ఈ జానర్కి మళ్ళీ ఊపు తీసుకొచ్చింది. అప్పటి నుండి ఈ జానర్లో వస్తున్న ఏది పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇక వెబ్ సిరీస్గా ఈ జానర్ని ఎంచుకున్నప్పుడు ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ కావాలి, మధ్యలో ఎక్సైటింగ్ ఉండాలి, నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనే ఇంట్రెస్ట్ కలిగించాలి. అయితే ఇందులో వికటకవి సిరీస్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఆడియన్స్లో థ్రిల్, సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో, ట్విస్ట్లు ఇవ్వడంలో ఈ సిరీస్ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి సక్సెస్ అయ్యాడు. జానపదం కలిపి ఈ సబ్జెక్టు తయారు చేయడంతో జరిగిందంతా నిజం అనిపించేలా ఉంది. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ కలగకుండా బాగా కేర్ తీసుకున్నారు. కథతో పాటు ప్యారలల్గా నడిచే లవ్ స్టోరీ కూడా బాగానే ఉంది. అయితే స్టార్టింగ్లో సిరీస్ బాగానే స్టార్ట్ అయినా తర్వాత కొంచెం స్లో అనిపిస్తుంది. ఇక విలన్ ఎవరో ముందే కనిపెట్టేయచ్చు. అయితే దాన్ని చివరి వరకు డైరెక్ట్ బాగా ఎంగేజ్ చేశాడు. ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే ఇది 1948లో జరిగే స్టోరీ. నల్లమల్ల బ్యాక్డ్రాప్లో నడుస్తూ ఉంటుంది. అక్కడ ఉండే అమరగిరి సంస్థానంలో ప్రజలు ఒక అమ్మవారి ఇచ్చిన శాపం వల్ల బాధలు పడుతూ ఉంటారు. అయితే ఆ అమ్మవారు ఉండే దేవతల గుట్ట వైపు ఎవరు వెళ్ళరు. ఆ శాపం ఇప్పటికీ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం హైదరాబాద్ నుండి డిటెక్టివ్ రామకృష్ణ వస్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత రామకృష్ణ ఏం కనిపెట్టాడు, ఆ దేవతల గుట్ట మీద అసలు ఏం జరుగుతుంది, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, చివరికి రామకృష్ణ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడా అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. మరి డిటెక్టివ్ రామకృష్ణగా చేసిన నరేష్ అగస్త్య పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ క్యారెక్టర్ బాగా సూట్ అయ్యింది. హీరోయిన్గా చేసిన మేఘ ఆకాష్ ఓకే ఉంది. ఇక విలన్గా రఘు కుంచె సూపర్. మిగతా ఆర్టిస్ట్ కూడా కథకు తగ్గట్టు చేశారు. టెక్నికల్గా ఈ సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్గా కెమెరా వర్క్ గురించి మాట్లాడుకోవాలి. కథకి తగ్గట్టు కెమెరా వర్క్ చాలా బాగుంది. ఇక ప్రొడక్షన్ డిజైన్ కూడా నల్లమల్ల అడవుల్లో జరుగుతున్న ఫీలింగ్ కలిగించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఖర్చు స్క్రీన్ మీద కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సిరీస్లోని ఫ్లేవర్ని బాగా ఎలివేట్ చేసింది. టెన్షన్ పెడుతూ బాగా ఎంగేజ్ చేసింది. ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉంటే సిరీస్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా నడిచేది. ఫైనల్గా డిటెక్టివ్ సిరీస్లో ఇష్టపడే వారికి ఇది మంచి చాయిస్. మధ్యలో లాగ్ని భరించగలిగితే ఫుల్ టైం పాస్ అని చెప్పొచ్చు. 6 ఎపిసోడ్స్తో G5లో ఉంది. గో వాచ్ ఇట్. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మీరు చూసుంటే మీకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి.